స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే సీలేరు అనే ఒక ఊర్లో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో ఒక టీచర్ 10th క్లాస్ చదువుతున్న ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, నాకు ప్రైవేట్ స్కూల్లో లక్షల్లో శాలరీ ఇస్తానన్నా సరే నేను ఈ ఊరికి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నా, అయినా సరే నీ మార్క్స్ ఏంటి అని చెప్పి తన్ని స్కూల్లో అందరి పిల్లల ముందు చాలా గట్టిగా కొట్టి తన్ని ఆ రోజంతా మోకాల మీద స్కూల్ బయట ఉంచుతుంది. అయితే ఆ నెక్స్ట్ డే ఆ పాప అదే క్లాసులో ఊరేసుకొని చనిపోయి ఉంటుంది. ఇదంతా చూస్తున్న స్కూల్ పిల్లలు ఇంకా స్కూల్ యాజమాన్యం ఆమెతో మాట్లాడుతూ, పిల్లలు చదవకపోతే చంపేస్తారా అని చెప్పి ఆమెని మందలించి ఆమెని 1 year పాటు సస్పెండ్ చేస్తారు. అప్పటి నుంచి పిల్లలు ఇంకా ప్రశాంతంగా చదువుకోవచ్చు అని అనుకుంటారు. ఇంకా మన మూవీ హీరో అయిన త్రినాథ్ విషయానికి వస్తే, అతను అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. అతను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటాడు. ఆ దీక్షలో ఉన్నంత కాలం నిష్ఠగా ఆ దీక్షను ముగిస్తూ ఆ 41 రోజులు నాన్ వెజ్ తినకుండా ఇంకా మందు తాగకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. కానీ తనకి మందు అనే ఆ వీక్నెస్ వల్ల తన ఇంట్లో తన వైఫ్ ఇంకా పాప ఇద్దరు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అయ్యప్ప మాలని ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన త్రినాథ్ ఇంట్లో అడుగు కూడా పెట్టకుండానే తను తాగడానికి వెళ్ళిపోతాడు. త్రినాథ్ తాగడం చూసి తన ఫ్రెండ్స్ తనకి ఒక మాట అడుగుతాడు, ఇంతగా కంట్రోల్ చేసుకోలేని నువ్వు ఆ 41 రోజులు మాత్రం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు అని అడగగా, దానికి త్రినాథ్ నా కూతురు మనమ్మ కోసం అని చెప్తాడు. త్రినాథ్కి అయ్యప్ప స్వామి అంటే ఎంత ఇష్టమో తన కూతురు మణికంఠ అన్నా సరే అంతే ఇష్టం. త్రినాథ్ అక్కడి నుంచి నేరుగా తన కూతురైన మణికంఠతో ఆడుకోవడానికి ఇంటికి వెళ్తాడు. మణికంఠ వాళ్ళ నాన్నని చూడగానే చాలా హ్యాపీగా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వెంటనే వాళ్ళ నాన్నతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. అయితే త్రినాథ్ ఎప్పుడూ తన కూతురైన మణికంఠకి ఒక విషయం చెప్తూ ఉండేవాడు. అదేమిటంటే, ఎప్పుడు ఎక్కడ ఏం చూసినా సరే అన్ని విషయాలు వచ్చి వాళ్ళ నాన్నతో చెప్పాలని మణికంఠని చిన్నప్పటి నుంచి అలాగే పెంచాడు. త్రినాథ్ ఇంకా వాళ్ళ వైఫ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే వాళ్ళకి పెళ్ళైన 6 సంవత్సరాలకి మణికంఠ పుడుతుంది. అయితే త్రినాథ్ వాళ్ళ ఊర్లో త్రినాథ్కి ఎవరూ ఉండరు. తన గురుస్వామి తనకి అన్నయ్యగా ఉంటూ అన్నీ చూసుకుంటూ ఉండేవారు. త్రినాథ్ కూడా తన్ని అన్నయ్యగా భావించేవాడు. అండ్ అలాగే ఆ 2 ఫ్యామిలీలు అన్ని విషయాల్లో కలిసికట్టుగా ఉండేవి. మరొక వైపు సస్పెండ్ అయిందనుకున్న టీచర్ తిరిగి స్కూల్కి వచ్చి, ఏంటి నేను వెళ్ళిపోయాను, ఇంక మీరంతా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నారా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా వెనకున్న పవర్ అలాంటిది అని చెప్పి వాళ్ళతో ఛాలెంజింగ్గా చెప్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీ హీరో అయిన త్రినాథ్కి ఒక వీక్నెస్ ఉంటుంది. అదేంటంటే, ఊర్లో ఏ ఆడపిల్లకి ఏ ఆపద వచ్చినా సరే వాళ్ళలో తన కూతుర్ని చూసుకుని వాళ్ళకి వెంటనే వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా అందరికీ హెల్ప్ చేయడం వల్ల ఊర్లో ఉన్న వాళ్ళలో చాలా మందితో త్రినాథ్ గొడవ పడాల్సి వస్తుంది. దాంతో తన్ని చాలా మంది శత్రువులుగా చూస్తారు. మరొక వైపు త్రినాథ్ వాళ్ళ భార్య ఇంకా పాప అయిన మణికంఠ తను ఇలా అందరికీ హెల్ప్ చేయడం వల్ల తనకి అందరూ శత్రువులుగా మారడం వల్ల తనకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడుతూ ఉండేవారు. మరొక వైపు స్కూల్ పిల్లలు పక్క ఊరికి వెళ్ళి చదువుకోవడంతో వాళ్ళు పక్కూరు బస్ స్టాప్ వరకు సైకిల్ మీద వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కి స్కూల్కి వెళ్తారు. అయితే వారు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అక్కడ కొంతమంది ఆకతాయిలు వాళ్ళని ఏడిపించారని చెప్పి తిరిగి ఇంటికి వచ్చి త్రినాథ్ వాళ్ళతో చెప్పగా, త్రినాథ్ అదే రోజు రాత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చాలా గట్టిగా కొట్టి, ఆడపిల్లల జోలికి వస్తే ఈ ఊర్లో నేనంటూ ఉన్నా అని చెప్పి వాళ్ళకి గుర్తు చేస్తాడు. మరొక వైపు వాళ్ళ ఊరు ఆడపిల్లలు పక్క ఊరు నుంచి సైకిల్ మీద రోజు అలా సైకిల్ తొక్కి వస్తుండడం చూసి త్రినాథ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళ సైకిల్ని ఇంకా ఆ పిల్లల్ని తన బండి మీద ఎక్కించుకుని వాళ్ళ ఊరు వరకు తీసుకెళ్తూ ఉండేవాడు. అండ్ ఇదే విషయాన్ని గురుస్వామితో చెప్పగా, గురుస్వామి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగా ఎమ్మెల్యే పక్కూరు వరకు వస్తున్న బస్ని వాళ్ళ ఊరు వరకు వచ్చేలా చేస్తాడు. దాంతో అంతా హ్యాపీగా ఇంకా అందరూ స్కూల్కి వెళ్ళొచ్చు అని అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా గురుస్వామి త్రినాథ్కి ఎప్పుడు నువ్వు ఎక్కువగా తాగొద్దు, మీ వైఫ్ నీ వల్ల చాలా కంగారు పడుతుంది అని చెప్పి మంచి చెప్తూ ఉండేవాడు. మరొక వైపు ఊర్లోకి స్కూల్ బస్సు రావడంతో మణికంఠని 6th క్లాస్ నుంచి హై స్కూల్కి పంపించాలని త్రినాథ్ అనుకున్నాడు. అయితే స్కూల్కి పంపించే ముందు మణికంఠతో ఎక్కడ ఏం చూసినా సరే అన్నీ తిరిగి వచ్చి నాన్నకి చెప్పాలని చెప్పి గురుస్వామి వాళ్ళ పాప అయిన గాయత్రితో స్కూల్కి పంపిస్తాడు. స్కూల్కి వెళ్తున్న దారిలో కొంతమంది ఆకతాయిలు ఆ స్కూల్ బస్సు ఎక్కి గురుస్వామి కూతురైన గాయత్రిని ఏడిపిస్తారు.
ఇదంతా చూస్తున్న మనకంట చాలా కోప్పడుతుంది. మరొక వైపు స్కూల్లో పాప చనిపోయినట్లుగానే అనుమానాస్పదంగా ఊర్లో కూడా వేరే అమ్మాయిని ఎవరో చంపేసి ఒక మూటలో కట్టేసి ఊరి చివరన పడేస్తారు. ఇదంతా చూడడానికి వచ్చిన ఊర్లో జనాలకి ఊర్లో అమ్మాయిల విషయంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థమవుతుంది. గాయత్రి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉండే ఒక అమ్మాయి ఇలా అనుమానాస్పదంగా చనిపోవడంతో ఏం జరుగుతుందో గాయత్రికి తన ఫ్రెండ్స్ కి ఏమీ అర్థం కాదు. మరొక వైపు స్కూల్లో చదువుతున్న గాయత్రిని టాపర్స్ లిస్ట్లో ఉంచి వాళ్ళ టీచర్ ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్కి రమ్మని చెప్పి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఉంటుంది. గాయత్రి దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ టీచర్ చెప్పినట్లుగానే ఈవినింగ్ స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. అలా స్పెషల్ క్లాస్కి వెళ్ళిన గాయత్రిని వాళ్ళ టీచర్ స్నానం చేసి రమ్మంటుంది. గాయత్రి పర్వాలేదు మేడం అని చెప్పినా సరే వినకుండా నేను చెప్పింది చెయ్యని అంటుంది. దానికి గాయత్రి వాళ్ళ టీచర్ చెప్పినట్లుగానే చేస్తుంది. అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత గాయత్రితో వాళ్ళ టీచర్ మిస్బిహేవ్ చేస్తూ తన్ని యోగా చేయడానికి ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ గాయత్రికి అంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఏదో వింతగా జరుగుతుంది, ఇదంతా మిస్టీరియస్గా ఉంది అని చెప్పి తను చాలా భయపడిపోతుంది. అయితే గాయత్రి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదంతా కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పావంటే నీకు 10th క్లాస్ హాల్ టికెట్ రానివ్వను అని తన్ని గట్టిగా బెదిరించి అక్కడి నుంచి బయటకు పంపుతుంది. గాయత్రికి స్టడీస్ అంటే ఇష్టం కాబట్టి ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే తన్ని ఇంకా స్కూల్కే పంపరని ఇంట్లో చెప్పకుండా చేస్తుంది. మరొక వైపు గాయత్రిని ఏడిపిస్తున్న ఆకతాయిల గురించి గాయత్రి వాళ్ళ నాన్నతో చెప్పి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనగా వాళ్ళ నాన్న మాత్రం కొన్ని వాటికి మనం సైలెంట్గా ఉండాలమ్మా, ఇలా పోలీసులకి కంప్లైంట్ అది ఇస్తే ఇప్పుడు ఈ విషయం ఊరంతా తెలుస్తుంది, అప్పుడు మన పరువు పోతుంది, సో మనం దానికంటే సైలెంట్గా ఉండడం బెటర్, నువ్వేం పట్టించుకోక అని వాళ్ళ నాన్న చెప్తారు. దాంతో గాయత్రి ఇంకా చేసేదేమీ లేక సైలెంట్గా ఉంటుంది. మరొక వైపు కార్తీక మాసం రావడంతో ఇంకా స్వామిమాల వేయడానికి అందరూ రెడీ అవుతారు. అయితే త్రినాథ్కి ఎంతో మంది శత్రువులు ఉన్నారు కదా, వాళ్ళంతా త్రినాథ స్వామిమాల వేయడం కోసం వెయిట్ చేస్తూ కరెక్ట్గా తను మాల వేసిన తర్వాత తన మీద ఇంకా తన ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవడానికి తిరిగి వస్తారేమోనని గురుస్వామి తనకి ఒక హింట్ ఇస్తాడు. అయితే త్రినాథ్కి ఒక ఐడియా వచ్చి ఊర్లో ఉండే తన శత్రువులందరినీ కూడా ఆ రోజు రాత్రి ఊర్లో ఉండే రచ్చబండ దగ్గర తను ఒక్కడే ఉంటాడని చెప్పి ఎవరైతే తనకి శత్రువులుగా ఉన్నారో వాళ్ళంతా తను స్వామిమాల్లో ఉన్నప్పుడు ఆ ఊరిని ఇంకా తన మనుషుల్ని ఏమీ చేయకూడదని చెప్పి స్వామి శరణం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అలాంటి వాళ్ళని నేనేం చేయను అని చెప్పి ఊరంతా దండోరా వేయిస్తాడు. ఈ మాటతో వాళ్ళకి ఏమైనా అవుతుందేమోనన్న భయంతో తన శత్రువులంతా త్రినాథ దగ్గరికి వచ్చి స్వామి శరణం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఒకే ఒక పర్సన్ మాత్రం తన దగ్గరకు వచ్చి స్వామి శరణం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఇంకా తన మీద త్రినాథ్కి కోపం వచ్చి తన్ని ఎలా అయినా సరే ఈ రాత్రి చంపేస్తా, లేదంటే మీ అందరికీ నా వల్ల ముప్పు ఉంటుందని చెప్పి కత్తి పట్టుకొని అతన్ని చంపడానికి వెళ్ళిపోతాడు. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఆ పర్సన్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో చంపేసి అతన్ని ఒక బస్తాలో పడేసి ఊరి చివరన పడేసి ఉంటారు. అయితే ఈ మర్డర్ త్రినాథే చేశారని ఊరంతా నమ్ముతారు. దాంతో అందరూ కలిసి త్రినాథ్ మీద అటాక్ చేయడానికి త్రినాథ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే త్రినాథ్ నేను ఈ మర్డర్ చేయలేదా అని అతనితో గట్టిగా చెప్తాడు. ఒకవేళ నేనే గనక ఈ మర్డర్ చేసి ఉంటే నేరుగా ఆ శవాన్ని తీసుకొచ్చి నీకే అప్పు చెప్పేవాడిని అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఈ విధంగా అందరూ అనుకున్నది ఒకటైతే త్రినాథ్ విషయంలో జరిగింది మరొకటి. ఆ రోజు రాత్రి త్రినాథ్ చంపడానికి వెళ్ళిన మాట నిజమే, కానీ అక్కడ అతన్ని చంపింది మాత్రం త్రినాథ్ కాదు. త్రినాథ్ చంపేలోపే వేరే అతను వచ్చి త్రినాథ్ కళ్ళ ముందే ఆ పర్సన్ని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొక వైపు ఇదంతా చూస్తున్న త్రినాథ్కి ఇష్టమైన మనమ్మ నువ్వు మందు మానే నాన్న అని చెప్పి తన దగ్గర పర్మనెంట్ గా మందు మానేయడం కోసం ప్రామిస్ తీసుకుంటుంది. ఇదంతా చూస్తున్న త్రినాథ్కి వాళ్ళ ఊర్లో సంథింగ్ ఏదో మిస్టీరియస్ గా జరుగుతుందని అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ అనుకున్నట్లుగానే అందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. స్వామి మాలను వేసిన త్రినాథ్ ఈ గొడవలు ఇంకా మందు అన్ని మానేసి ఇంకా నిష్ఠగా స్వామివారి దీక్షలో ఉంటారు. ఆ నెక్స్ట్ డే మనమ్మ ఒంటరిగా స్కూల్ కి వెళ్తున్న సమయంలో వాళ్ళ గాయత్రి అక్క ఫ్రెండ్ ని కలిసి మాట్లాడుతుంది. తను కొన్ని రోజుల క్రితం స్కూల్ మానేసి ఉంటుంది. ఎందుకక్క స్కూల్ మానేసావని అడగగా ఆ రోజు ఒక అక్క చనిపోయింది కదా, తను నాకు బుక్ లో ఒక లెటర్ రాసి ఉంచింది. ఆ లెటర్ లో మన స్కూల్లో స్పెషల్ క్లాసెస్ అని తీసుకువెళ్తున్న టీచర్ వాళ్ళ ఇంట్లో అంతా తప్పుగా జరుగుతుంది, దానివల్ల నేను చాలా ఇబ్బంది పడ్డా, మీరు కానీ దానికి సెలెక్ట్ అయ్యారంటే అస్సలు వెళ్ళొద్దు,
ఇంకా కావాలంటే స్కూల్ మానేసి చదువు మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా స్కూల్ మానేసి ఇంట్లో ఉంటున్నా అని చెప్పి మణికంఠతో చెప్తుంది. ఇదంతా విన్న మణికంఠ తన గాయత్రి అక్క కూడా అక్కడికి వెళ్తుంది. తనకి ఆపద ఉందని తెలుసుకున్న మణికంఠ ప్రతి విషయాన్ని వాళ్ళ నాన్నతో చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న స్వామితో చెప్దామని అనుకుంటుంది. అయితే గాయత్రి ఈ విషయాన్ని వాళ్ళ నాన్నతో చెప్పేలోపే తను పుష్పవతి అయిన విషయం వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. దాంతో మణికంఠ వాళ్ళమ్మ త్రినాథ్ స్వామిని ఇంటికి ఇంకా రాకూడదని చెప్పేస్తుంది. ఇంకా మణికంఠతో కూడా మీ నాన్న స్వామిని నువ్వు కలవకూడదని చెప్తుంది. మరొక వైపు త్రినాథ్ స్వామిని గురుస్వామి ఎమ్మెల్యే దగ్గరికి ఆ రోజు రాత్రి జరుగుతున్న పూజకి పిలవమని త్రినాథ్ ని పంపిస్తారు. అయితే త్రినాథ్ తో ఎమ్మెల్యే నేను ఈ రోజు వేరే పని మీద ఊరు వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు రాత్రి పూజ అవుతున్న సమయంలో గురుస్వామికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఏం మాట్లాడతారంటే గాయత్రి ఇంకా ఇంటికి రాలేదు, రాత్రి టైం 10 అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మ కంగారుగా చెప్పగా వెంటనే గురుస్వామి ఇంటికి వెళ్తారు. మరొక వైపు గాయత్రిని ఆ స్కూల్ ప్యూన్ తో ఆ టీచర్ ఇంటికి పంపించగా కరెక్ట్ గా బ్రిడ్జ్ దగ్గర ఆ బండి పెట్రోల్ అయిపోయి ఆగిపోవడంతో గాయత్రిని ఆ బ్రిడ్జ్ దగ్గర వదిలి ఆ ప్యూన్ పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తాడు. అయితే ఇంతలో ఆ ఆకతాయిల కంట గాయత్రి పడుతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఊరంతా వెతకగా ఎక్కడ గాయత్రి వాళ్ళకి కనిపించదు. సరిగ్గా అదే సమయంలో ఊరు చివర ఒక అమ్మాయి శవం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అంతా కలిసి అక్కడికి వెళ్లి చూడగా గురుస్వామి ముందు వెళ్లి ఆ శవాన్ని చూస్తారు. అయితే అక్కడ ఉన్నది గురుస్వామి వాళ్ళ పాప అయిన గాయత్రి అని అందరూ అనుకుంటారు. కానీ అక్కడ ఉన్నది గాయత్రి కాదు, మణికంఠ అక్కడ చనిపోయి ఉంటుంది. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎలాంటి చిక్కుముడుల్లో ఇరుక్కొని మణికంఠ ఇలా చనిపోవడం ఏంటి అని అందరూ షాక్ అవుతారు. తమతో పాటు చదువుకుంటున్న మణికంఠ ఇలా సడన్ గా చనిపోవడంతో గాయత్రికి తన ఫ్రెండ్స్ కి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. మరొక వైపు గాయత్రిని వెతకడానికి వెళ్ళిన త్రినాథ్ స్వామి తిరిగి ఇక్కడికి వచ్చి చూడగా ఈ విధంగా మణికంఠ చనిపోవడం చూసి త్రినాథ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా తన మణికంఠ చనిపోలేదని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లి పడుకోబెట్టమని చెప్పి తను తిరిగి వస్తానని చెప్పి ఉంటాడు. త్రినాథ్ మణికంఠతో లాస్ట్ గా ఉన్న సిచ్యువేషన్స్ అన్ని రీక్యాప్ చేసి చూడగా మణికంఠ తనకి ఏదో చెప్పాలనుకుందని స్ట్రాంగ్ గా నమ్మాడు. అండ్ అలాగే తన పాడైపోయిన తన ఫోన్ ని బాగు చేసి మణికంఠ నుంచి వచ్చిన ఆడియో రికార్డింగ్స్ వినగా మణికంఠ అందులో చాలా భయపడుతూ గురుస్వామి నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను చంపేస్తారని చెప్పి ఉంటుంది. ఈ విషయాన్ని విన్న త్రినాథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తన కూతురు మణికంఠతో పాటు గురుస్వామి కూతురు గాయత్రిని కూడా తన సొంత కూతురులా చూసుకున్నానే, అలాంటిది నా కూతుర్ని చంపాలని ఎందుకు అనుకుంటాడని చెప్పి తను ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే గురుస్వామికి కాల్ చేసి నాకు చాలా ఆకలిగా ఉంది, ఊరు చివరిలో ఉన్న బ్రిడ్జ్ దగ్గరికి నా కోసం తినడానికి ఏదైనా తీసుకురండి అని చెప్పి అతనికి చెప్పి ఉంటాడు. దాంతో గురుస్వామి కూడా త్రినాథ్ కోసం ఏదైనా తినడానికి తీసుకొని వెళ్తాడు. త్రినాథ్ గురుస్వామి తెచ్చిన ఫుడ్ తిన్న తర్వాత నా కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నావని అడుగుతాడు. దానికి గురుస్వామి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ త్రినాథ్ గురుస్వామికి తన కూతురు పంపించిన ఆడియోస్ వినిపిస్తాడు. దాంతో గురుస్వామికి విషయం అంతా అర్థమయ్యి నేను ఆఖరిగా ఒకసారి మా ఇంటి వాళ్ళని చూసి వస్తానని చెప్తాడు. దానికి త్రినాథ్ అసలు నా కూతుర్ని ఎందుకు చంపావని అడుగుతాడు. దానికి గురుస్వామి గతంలో జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు పూజ జరుగుతున్నప్పుడు గురుస్వామికి వచ్చిన కాల్ ఇంటి దగ్గర నుంచి కాదు, ఆ ఊరి ఎమ్మెల్యే దగ్గర నుంచి. అతను వెంటనే ఆ స్కూల్ టీచర్ ఇంటికి గురుస్వామిని పిలుస్తాడు. ఎందుకంటే అక్కడ గాయత్రి కూడా ఉంటుంది. గాయత్రిని బ్రిడ్జ్ దగ్గర ఆకతాయిలు చూసిన తర్వాత వెంటనే అక్కడికి ఎమ్మెల్యే వస్తాడు. వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించి గాయత్రిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి తిరిగి వాళ్ళ స్కూల్ టీచర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అయితే అక్కడ గతం నుంచి జరిగింది ఏంటంటే గాయత్రి లాంటి ఎంతో మంది ఆడపిల్లల్ని ఆ ఊరి ఎమ్మెల్యే అక్కడ టీచర్ దగ్గరికి తీసుకువచ్చి వాళ్ళందరినీ రేప్ చేస్తూ ఉండేవాడు. స్కూల్ పిల్లలకి ఇదంతా తెలిసినా సరే వాళ్ళు బయట చెప్పకపోవడానికి కారణం ఇంట్లో ఈ విషయం గురించి తెలిస్తే వాళ్ళని స్టడీస్ కి పంపడం ఆపేస్తారు, లేదా వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతారన్న భయంతో పిల్లలు ఎవరు ఇంట్లో చెప్పరు. దాన్నే అలుసుగా తీసుకొని ఆ ఊరు ఆకతాయిల్ని అడ్డం పెట్టుకొని ఆ ఊరి ఎమ్మెల్యే ఇంకా ఆ స్కూల్ టీచర్ ఈ విధంగా పిల్లల్ని ఆ ఎమ్మెల్యేకి సప్లై చేస్తూ ఉండేది. ఈ స్కూల్ టీచర్ కి ఎమ్మెల్యే అంట ఉంది కాబట్టి తను సస్పెండ్ అయినా సరే తిరిగి మళ్ళీ ఆ స్కూల్ కి వెళ్తుంది. అయితే ఇప్పుడు గాయత్రిని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మణికంఠ గాయత్రిని ఎలా అయినా సరే కాపాడాలని చెప్పి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాళ్ళ టీచర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన ఎమ్మెల్యే ఇంకా ఆ స్కూల్ టీచర్
మణికంఠని ఎలా అయినా సరే చంపాలని అనుకుంటారు. అందుకే చాలా క్రూరంగా గాయత్రితో బిహేవ్ చేసి గాయత్రిది నూడ్ వీడియో ఒకటి రికార్డ్ చేసి వాళ్ళ నాన్నని బెదిరించి మణికంఠని ఎలా అయినా సరే వీళ్ళ దగ్గరికి తీసుకువచ్చి గురుస్వామి చేతనే మణికంఠని చంపించేస్తారు. అయితే గురుస్వామి మణికంఠని చంపే ముందు మీ నాన్నకి ఈ విషయం ఏం చెప్పొద్దమ్మా అని ఎంత అడిగినా సరే నేను ఎలా అయినా సరే మా నాన్నకి ఈ విషయం చెప్తానని మణికంఠ గట్టిగా చెప్పడంతో ఇంకా ఎమ్మెల్యే చాలా క్రూరంగా మణికంఠని చంపించేస్తాడు. అండ్ గతంలో త్రినాథ్ మీదకి వచ్చిన హత్య కేసు కూడా ఆ ఊరి ఎమ్మెల్యేనే చంపించి ఉంటాడు. ఎందుకంటే అతని మేనకోడలు ఆల్రెడీ ఈ స్కామ్ లో ఇరుక్కుంది కాబట్టి. ఈ విధంగా ఆ ఊరి ఎమ్మెల్యే ఊర్లో అందరి ముందు మంచిగా నటించి అదే ఊరి ఆడపిల్లల జీవితాలని నాశనం చేద్దామని అనుకుంటాడు. ఇదంతా తెలుసుకున్న త్రినాథ్ వెంటనే అక్కడే గురుస్వామిని చంపేసి వెంటనే ఆ పిల్లలందరినీ తీసుకొని ఆ స్కూల్ టీచర్ ఇంటికి వెళ్తాడు. ఆ స్కూల్ టీచర్ ఇంటికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేని కూడా అక్కడికి రప్పిస్తాడు. అయితే ఎమ్మెల్యే అక్కడికి చాలా మంది మనుషులతో అతన్ని అటాక్ చేయడానికి వస్తారు. కానీ అక్కడ ఎమ్మెల్యేకి తెలియని విషయం ఏంటంటే త్రినాథ్కి ప్రాణంకి ప్రాణమైన తన కూతురుని వాళ్ళు చంపేశారు. అందుకు త్రినాథ్ ఎంత కోపంతో అక్కడికి వచ్చారో వాళ్ళు అంచనా కూడా వేయలేదు. ఎమ్మెల్యే ఎంతమంది మనుషుల్ని తీసుకొచ్చినా సరే వాళ్ళందరినీ త్రినాథ్ చాలా క్రూరంగా తన కత్తితో నరికి చంపేస్తాడు. అండ్ ఎమ్మెల్యే ఏ అమ్మాయిలని అయితే ఇబ్బంది పెట్టాడో ఆ అమ్మాయిల్ని అక్కడికి తీసుకువెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఇలా ఊరికి వదిలేస్తారని వాళ్ళని రెచ్చగొట్టి ఎమ్మెల్యే మీద అటాక్ చేయిస్తాడు. దాంతో ఆ పిల్లలందరూ ఒక్కసారిగా ఎమ్మెల్యే మీద అటాక్ చేసి గట్టిగా కొడతారు. వాళ్ళు ఎమ్మెల్యేని అటాక్ చేయడం అయిపోయిన తర్వాత త్రినాథ్ తన కూతుర్ని తలుచుకుంటూ తన జ్ఞాపకాలని తలుచుకుంటూ చాలా బాధతో ఆ ఎమ్మెల్యేని గట్టిగా తన తల నరికేసి చంపేస్తాడు. ఈ విధంగా ఎమ్మెల్యేని చంపిన తర్వాత దీని అంతటికీ కారణమైన ఆ స్కూల్ టీచర్ ని ఆ స్కూల్లో పిల్లల్ని చంపి ఎలా ఉరి తీసిందో సేమ్ తన్ని కూడా తన ఇంట్లో చంపేసి అలాగే ఉరి తీసి బయటికి వచ్చేస్తారు. ఈ విధంగా తన మనమ్మ చావుకి కారణమైన ప్రతి ఒక్కరిని త్రినాథ్ చంపేసి ఇంటికి వెళ్తాడు. ఈ విధంగా ఇంటికి వెళ్ళిన త్రినాథ్ తన మనమ్మకి అంత్యక్రియలవి కంప్లీట్ చేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా 3 కార్తీక మాసాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచో దూరం నుంచో ఒక స్వామి తన కూతురైన మణికంఠని తీసుకొని వచ్చి త్రినాథ్ దగ్గర తన చేతుల మీదుగా తన కూతురికి ఇరుముడి కట్టాలని చెప్పి కోరతాడు. ఆ పాప పేరు కూడా మణికంఠ అవ్వడంతో త్రినాథ్ తన కూతురైన మణికంఠని ఆ పాపలో చూసుకుంటాడు. మణికంఠ తన ముందుకు వచ్చి ఆ పాప ద్వారా మాట్లాడుతున్నట్టు భావిస్తాడు. మణికంఠ వాళ్ళ నాన్న అయిన త్రినాథ్ తో మాట్లాడుతూ నేను ఒక కారణం ద్వారా పుట్టాను, ఆ సమస్య పరిష్కరించడానికే నేను చనిపోయాను, మరలా ఏదైనా అవసరం ఉంటే